ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలోని మరో పద్యాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. తనవులో ప్రాణముల్ తల్లిపోయడివేళ నీ స్వరూపమును ధ్యానించునతడు, నిమిషమాత్రములోన నిన్ను చేరునుగాని యముని చేతికి జిక్కి శ్రమల పడడు. పరమ సంతోషాన భజన చేసెడు వారి పుణ్యమే మనవచ్చు భోగిసెయనా. మోక్షముని దాసముఖ్యులకగుగాని నరకమెక్కడిదయ్య నళిన నేత్ర. కమలనాభుని మహిమలుగానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. తనవులో ప్రాణముల్ తల్లిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు, నిమిషమాత్రములోన నిన్ను చేరునుగాని యముని చేతికి జిక్కి శ్రమల పడడు. పరమ సంతోషాన భజన చేసెడు వారి పుణ్యమే మనవచ్చు భోగిసెయన. మోక్షముని దాసముఖ్యులకగుగాని నరకమెక్కడిదయ్య నళిన నేత్ర. కమలనాభుని మహిమలుగానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. ఓ నరసింహస్వామి, చనిపోవునప్పుడు నీ రూపము ఒక మారు తలంచినవాడు యమలోకమునకు పోక వైకుంఠము చేరును. నీ భజన చేయువాని పుణ్యము ఇట్టిదని ఎవ్వరునూ చెప్పలేరు. నీ భక్తులకు మోక్షమే గాని నరకముండదు. నీ మహిమ తెలియని వారికి ముక్తి దొరకదు. ఇంతటితో పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ